అందరికీ నమస్కారం అండి. నా పేరు రాసలేటి నిర్మల. భారతీదేవి గారిని ఏమైనా అంటే అగ్నికి ఆహుతి అయిపోతారు. ఇది వరదు కళ్యాణి గారు మాట్లాడే మాట. అమ్మ, భారతీదేవి గారు ఒక్కరే మహిళ కాదు. ఎన్టీఆర్ గారి కూతురు మహిళే, నారా చంద్రబాబు నాయుడు గారి భార్య మహిళే, బాలకృష్ణ గారి కూతురు మహిళే. మరి వాళ్ళనన్నా కూడా అగ్నికి ఆహుతవుతారు కదమ్మా. మేము వాళ్ళని ఎప్పుడూ విమర్శించలేదు. అసలు నువ్వు ఆంధ్రాలోనే ఉన్నావా? ఆంధ్రాలోనే ఉంటే మీ నాయకులు అటు మన నారా చంద్రబాబు నాయుడు గారి భార్యను ఏమన్నారో తెలుసుండేది, లోకేష్ గారి భార్యను ఏమన్నారో తెలుసుండేది, పురంధరేశ్వరి గారిని ఎలా మాట్లాడుతున్నారో తెలుసుండేది. నువ్వు ఆంధ్రాలో లేకుండా ఏ అజ్ఞాతంలో అడవిలోనూ ఉండుంటావు. ఇప్పుడు కొత్తగా ఈ ఎమ్మెల్సీ ఒకటి వచ్చింది కదా, అది వచ్చిన దగ్గర నుంచి ఊరేగుతున్నావు. సరే, నీ పనికి మాలిన వాగుడికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానమ్మా. నువ్వు మాట్లాడావు కదా, గతంలో ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కత్తి అందించింది మా ఈవిడ పురంధరేశ్వరి గారు, తర్వాత భువనేశ్వరి గారు అని చెప్తున్నావు. అమ్మ, ఎప్పుడో చనిపోయారు ఆయన చనిపోయాట. ఆయనకి కూడా కూతుళ్ళ దగ్గర కానీ కొడుకుల దగ్గర కానీ ఎక్కడా లేరమ్మా, ఉన్నది లపాకీ దగ్గర. ఆ మాట, ఏ కత్తితో పొడిచావమ్మా ఆయన్ని వెన్నుపోటు, ఏం పెట్టి చంపావమ్మా అని లపాకీని ఒకసారి వరదు కళ్యాణి అడిగితే బాగుంటుంది. ఇకపోతే నేను సూటి ప్రశ్న, నిన్నగాక మొన్న జరిగినటువంటి మన జగన్మోహన్ రెడ్డి బాబాయి గారి హత్యలో మరి తన భర్త అయిన జగన్మోహన్ రెడ్డికి కత్తి అందించిందా భారతీదేవి, లేకపోతే తన మరిది అయినటువంటి అవినాష్ రెడ్డికి గొడ్డలు అందించిందా తన బాబాయిని చంపడానికి? నేను ఒకటే మాట అడుగుతున్నా. ఈ ఎలక్షన్లో ఎంపీ సీటు అడిగినందుకు కేవలం అడ్డుగా వస్తున్నాడనే ఒక కారణంతో సొంత బాబాయినే తమ్ముడు అన్న కలిసి భార్యతో కలిసి ప్లాన్ వేసి చంపేశారు. అదే జగమెరిగిన సత్యం. దీనిలో కత్తి ఎవరికి అందించింది, గొడ్డలు ఎవరికి అందించిందో ఒక క్లారిటీ భారతీదేవి గారు ఇవ్వాలి. ఆ విషయాన్ని కనుక్కుని వరదు కళ్యాణి గారు మాకు చెప్పాలి. దాంతోపాటుగా ఇంకొక విషయం, నువ్వు ఇందాక ఒకటి మాట్లాడావు, ఎస్సీ ఎస్టీలకి కలిపి 44,489 కోట్ల రూపాయలు మీరు తెలుగుదేశం హయాంలో ఇచ్చారు, మేము అంతకంటే ఎక్కువ ఇచ్చామని అయ్యో లెక్క కాకమ్మ లెక్కలు చెప్పావు. అమ్మ, నువ్వు ఒకటి ఇక్కడ గమనించాల్సింది వరదు కళ్యాణి, నీ పీత బొర్రకు అర్థమైందో లేదో. 44,489 కోట్ల రూపాయలు మా ప్రభుత్వ హయాంలో మీ లెక్కల ప్రకారమే ఇచ్చినా కూడా 44 పైసలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీల నుంచి తీసుకోలేదమ్మా. అంటే అంత ఖర్చు పెట్టినా కూడా ఒక పైసా కూడా మా ప్రభుత్వం దోచుకోలేదు. అది మీ లెక్కల ప్రకారమే చెప్తున్నా. మీరైతే మాత్రం ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక మద్యం ద్వారానే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అదంతా కూడా దాచుకుంటున్నాడమ్మా నీ జగన్మోహన్ రెడ్డి. దీని గురించి ఇలాంటి వ్యక్తిని బిజినెస్ మ్యానే అంటారు తల్లి. నీకు తెలుసో తెలీదో, ఒక కల్తీ మద్యాన్ని తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారించి దాని ద్వారా వచ్చిన కేవలం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మామూలుగా కూలి పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తాగేది చీపే తాగుతారమ్మా. వాళ్ళ నుంచే మీ జగన్మోహన్ రెడ్డి దోచుకుని డబ్బు దాచుకుంటున్నాడు. దాని మీద కూడా తమరు ఎన్ని వేల కోట్లు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాచాడు, ఏ భూమిలో తవ్వి దాచాడో అది కూడా మీరు క్లారిటీగా వరదు కళ్యాణి గారు చెప్పాలమ్మా. మీ భారతీదేవి గారిని విమర్శించకూడదు. మీరు మాత్రం మా భువనేశ్వరి గారిని, బ్రాహ్మణి గారిని విమర్శించేస్తారు, పురంధరేశ్వరి గారిని విమర్శించేస్తారు. చెప్పు తెగేదాకా కొట్టాలమ్మా, తమరిని చెప్పు తెగేదాకా కొట్టాలి. లేకపోతే సికండి అంటున్నావు. అమ్మ, సికండి అంటే ఏంటో తెలుసా? ఒక మహిళకి భయపడి తన సొంత తల్లి అధ్యక్షురాలిగా ఉంటే ఎక్కడ తనకు విలువ తగ్గిపోతుందో అని భయపడినటువంటి వ్యక్తి, ఒక ఆడదానికి భయపడిన వాడిని సికండి అంటారమ్మా. మహిళల్ని పక్కన పెట్టుకుని మహిళలకి సమాన హక్కు కల్పించిన వ్యక్తిని సికండి అనరు తల్లి. ముందు అది తెలుసుకో అమ్మా. సికండి అంటే జగన్మోహన్ రెడ్డి. సికండికి ఒక బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ నిజాలేంటో తెలుసుకుని నువ్వు మీడియా ముందుకు వచ్చి వరదు కళ్యాణి మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా.